శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు అశ్విని నుంచి రేవతి వరకు నక్షత్రాలలో 9వ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం గురించి తెలుసుకుందాము. ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చక్కని రూపంతో, సన్నదైన దేహంతో, నెమ్మదిగా కనిపించిన కోపంగా ఉండేటువంటి వారు. వీరికి అధికంగా మాట్లాడము, చాకచక్యము, తెలివైనటువంటి మాటలు, ఎలాంటి పరిస్థితిలోనైనా కూడా మంచి తెలివితేటలను కూడా ప్రదర్శిస్తారు. ఈ ఆశ్లేష నక్షత్రం వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసము ఇతరులు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోగలరు. ఇతరులతో తమ పనులను చేయించుకోవడంలో నేర్పులు, దయాగుణము తక్కువ. విద్యలో నైపుణ్యం, పరిశోధన, ఔషధ వ్యాపారము, రియల్ ఎస్టేట్ లేదా రాజకీయ రంగము వీరికి సరిపోతాయి. ఆశ్లేష నక్షత్రం వారు నిత్యము కూడా ఆకుపచ్చనైనటువంటి వస్త్రాలు ధరించడము, నిత్యము విష్ణు సహస్రనామాలు లేదా నాగదేవత ఆరాధన కూడా చేయడం వల్ల వీరికి ఎలాంటి దోషాలున్నా తొలగి అంతా కూడా శుభం జరుగుతుంది. మరిన్ని వీడియోల కోసము శ్రీ గురు జ్ఞానవాహిని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. జై శ్రీరామ్.